సో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చింది ఓకే, అటు రష్యా, నార్త్ కొరియా, ఇండియా అండ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ ఒక సిచ్యువేషన్ ఇరాన్ సపోర్ట్ ఇచ్చింది. సో నథింగ్ బట్ ఒక ఇస్లామిక్ దేశంగా ఫుల్ ప్లెజ్డ్ గా యాజ్ ఇరాన్ గా పాటించేటువంటి దేశాల తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇస్లామిక్ దేశం తన సహచర దేశం పూర్తిగా నాశనం అవుతుంటే పాకిస్తాన్ స్టాండ్ ఏంటి? ఫస్ట్ పాకిస్తాన్ తనని కాపాడుకోవాలి. ఫస్ట్ తను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం తర్వాత ఈ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. మీరు చూస్తే లాస్ట్ 10 days నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. ఇండియా నుంచి ప్రాబ్లం ఉంది, మధ్యలో శాండ్విచ్ పాకిస్తాన్ అవుతుంది. బలోచిస్తాన్ నుంచి ఇంపాక్ట్ ఉంది, సపరేట్ దేశం కోసం అడుగుతున్నారు. సో 4 దిక్కుల నుంచి శాండ్విచ్ అయింది పాకిస్తాన్. కాబట్టి తన ఎగ్జిస్టెన్స్ తను కాపాడుకోవాలి. కానీ అయినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక భయంతో ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇరాన్ కి సపోర్ట్ చేయదు. అగర్ ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక ఇరాన్ సపోర్ట్ చేసింది అనుకోండి, ఇక 4 దిక్కుల నుండి పాకిస్తాన్ ఇక శాండ్విచ్ అయిపోయి ఇక ఫ్యూచర్ లెవెల్ అయిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే యుఎస్ఏ మాత్రమే. ఆ యుఎస్ఏని ఎలా పొడగొట్టుకుంటుంది? స్ట్రాటజికల్ గా పొడగొట్టుకోదు. సో పాకిస్తాన్ ఎప్పటికి కూడా ఇరాన్ కి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. రష్యా, నార్త్ కొరియా సైలెంట్ ఉంది. కిమ్ జాంగ్ ఉన్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు, ఇప్పటిదాకైతే బయటికి రాలేదని. రష్యా మాత్రము హీ షుడ్ సపోర్ట్. సార్ రష్యా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఇరాన్ కి ఒక అలీ లాగా ఉందన్నమాట రష్యాకి అలీ లాగా ఇరాన్ ఉంది. ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి 2 దేశాల మధ్య. సో ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి మంచి సంబంధాలు ఇప్పుడు కాపాడుకోకపోతాం. రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏమవుతుందనంటే వీళ్ళని హెల్ప్ చేయలేదు. రష్యాకి ఏమైనా ముద్రపడిపోతుందంటే వెనుజువేలాకి హెల్ప్ చేయలేదు రష్యా, ఇరాన్ కి సపోర్ట్ చేయలేదు రష్యా. నాకే డౌట్ వచ్చింది ఈరోజు మార్నింగ్. వెనుజువేలాకి హ్యాండ్ ఇచ్చింది రష్యా, ఇరాన్ కి హ్యాండ్ ఇచ్చింది రష్యా. ఇండియా ఏమన్నంటే రష్యా అంటుంది. మరి మనం కూడా రష్యాతో కంటిన్యూ అవ్వడం మంచి విషయమా అనిపిస్తుంది అనమాట. సో ఇది రేపొద్దున ఏమవుతుందనంటే రష్యా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్తాం అనమాట. ఇప్పుడు అప్పుడు మనము ట్రంప్ కి అగేన్స్ట్ కి వెళ్తాము, అప్పుడు మనం యుఎస్ఏకి అగేన్స్ట్ కి వెళ్తాము. రష్యా ఉంది కదా అని చెప్పేసి మన బ్యాక్ యార్డ్ లో. ఇప్పుడు రష్యా వెనుజువేలాకి సపోర్ట్ చేయలేదు, రష్యా ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చేయలేదు. ఇండియాకి సపోర్ట్ చేయకపోతే ఇండియా ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు అవసరం ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు రష్యాను ఉండే లాభం. సో ఇండియా కూడా తన స్టాండ్ ఇప్పుడు ఆలోచించుకోవాలి. మరి రష్యా కనుక ఇరాన్ సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున మనకు సపోర్ట్ చేస్తుందా? ఓన్లీ మాటలు చెప్తుందా, నిజంగా చేతల్లో చూపిస్తుందా?